రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. హాయ్ హలో నమస్తే, ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారా? అందరికీ శనార్థులుల్లా. దీనాము మన రచ్చబండ ముచ్చట్ల వార్తలు చూసే అభిమానులందరికీ దండాలుల్లా. మరి ఈరోజు మన రచ్చబండ ముచ్చట్ల వార్తలలో కొన్ని వెరైటీ ముచ్చట్లు మీకోసం పట్టుకొచ్చినాం. మరి ఏమాత్రం లేట్ చేయకుండా ముందుగాలైతే ముఖ్యాంశాలు చదువుకొని గటెనక వార్తలకు వెళ్ళిపోదాం. చలో మరి షురు చేద్దాం. ఊర్లల్ల పండుగలు, జాతరలు, బోనాలు వస్తే ఇల్లు వాకిలి పొంతలు బట్టలు గిన్నెలు బండలు అన్నీ శుద్ధి చేసి పెట్టుకుంటారు. ఊరంతా సాపు చేసి రోడ్లు ఊడ్చి బ్లీచింగ్ పౌడర్ చల్లి మైకు సప్పుళ్ళు పెట్టి గుడి దగ్గర మామిడి కొమ్మలు, బ్యానర్లు, బంతిపూలు, గుడికి సున్నాలు, గోపురాలకు రంగులు, విగ్రహాలకు పూజలు అన్ని ఏర్పాట్లు ముందుగానే చేసి పెట్టుకుంటారు. ఇంత చిన్న ఊర్లలోనే ఇన్ని ఏర్పాట్లు చేస్తుంటే మరి దేశమంతటా జరుపుకునే పండగ అయోధ్య పండుగకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తుర్రో ఒక్క పారి అరుచుకొద్దాం పారి. ఊర్లల్లా బోనాల పండుగలు, సంక్రాంతిలో దసరానో లేకపోతే ఊళ్ళే శివరాత్రికి జాతరలు అయితే ముందుగానే ఎట్లా ఏర్పాట్లు చేసుకుంటాం వల్ల అరే ఇల్లంతా శుద్ధి చేసుకుంటాం, బండలు కడుగుతాం, గిన్నెలు తోముతాము, అన్ని బొంతలు గంతలు బట్టలు గిట్టలు అంతా శుద్ధి చేసి పొరగాలకు తానాలు గీనాలు చేపించి రెడీలు ఉంటాము. ఇక గుళ్ళకాడనైతే తోరణాలు కడతారు, సున్నాలు వేస్తారు, మొత్తం అలంకరిస్తారు లైట్లతోటి. ఇక ఈ ఊర్లల్లా పల్లెలల్లా పట్టణంలల్లోనే గింత అయితే దేశం అంతటా జరుపుకునే అయోధ్య పండుగ ఎట్లా చేస్తున్నారో పారి చూద్దాం రీ. ఇగో బంతి పూలతోటి ఎట్లా అలంకరించారో చూడు రోడెంబట. అరే బంతి పూలు, బ్యానర్లు, ఇక సౌలతులు అయితే మామూలుగా చేస్తలేరు కదా, మస్తు సింగారిస్తున్నారు. పోండ్రి తొవ్వంటనైతే ఇగో ఇక్కడ చూడు రోడ్ల పక్క పొంటి డివైడర్ల మీద కూడా పూల మొక్కలు పెట్టి అలంకరించిరుళ్ళు చూస్తానికి. ఇగో బలరాముని ప్రాణ ప్రతిష్టకు ముస్తాబ్ చేస్తున్నారట చూడురి అయోధ్య రాముని గుడికిగా. ఇగో విమానాశ్రమాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల కాడనైతే నీట్గా వేసి కలర్లు వేసి రంగురంగులతోటి అయింత. ఇగో రోడ్ల పక్క పొంటి ఉన్న ఇండ్లకు కూడా ఫ్రీగా రంగులు వేసిరట. నుళ్ళు ఎంత ముద్దు చేసిరో చూడుర్రు ఒక పారి. చూసిరు కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్లు ఎంత ఇచ్చత్రంగా ఉన్నాయో. మరి రేపొచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.